హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా ఇద్దరు పిల్లలతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా డే రొటీన్ ఎలా ఉంటుందో నేనైతే మీతో షేర్ చేసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి టైం 6:30 అవుతుందన్నమాట. ఇంకా నేను పడుకుంటే నిద్ర లేపు మరి మా అమ్మ రోజు నాకైతే ఒక గ్లాస్ పాలు ఇస్తుందండి. ఎందుకంటే నైట్ అంతా ఇంకా బాబుకి ఫీడింగ్ అది ఇస్తాను కదా, ఆకలి అయిపోతుందని చెప్పనేసి ఇట్లా నిద్ర లేపు మరి పాలు అయితే ఇస్తుంది. ఇంకా ఆ పాలు తాగేసి నేను మళ్ళీ అయితే పడుకునేస్తాను. మళ్ళీ పడుకొని 9:30కి అట్లా లేస్తాను అనమాట. ఇంకా విలేజ్లో వచ్చేసి టిఫిన్ తినేసిన తర్వాత మళ్ళీ పడుకోకూడదు అని చెప్తుంటారు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఇట్లా మార్నింగే కొంచెం లేట్గా లేస్తానమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి పెద్ద బాబుని వచ్చేసి ఉయ్యాల్లో వేస్తానండి. సో ఇట్లా పెద్ద బాబుని ఉయ్యాల్లో వేయడానికి కారణం వచ్చేసి వాడు నా పక్కన పడుకున్నాడంటే నేను వాడి కళ్ళే తిరిగి పడుకోవాలి అని చెప్పని ఏడుస్తాడు. చిన్న బాబు కల్లా పడుకోనివ్వడు అనమాట తిరిగి. ఇంకా అట్లా కాదులే అని చెప్పనేసి వాడికి ఉయ్యాలు కట్టించేసి అట్లా మంచిగా ఉయ్యాలేసి పడుకోబెట్టేసాము. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్న బాబు చూడండి ఇంకా నిద్ర లేవలేదండి. ఇంకా నేను పాలు తాగేసి ఇంకా మళ్ళీ పడుకునేసాను అనమాట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఆర్యన్ అయితే లేచాడు. వీడు నాతో పని లేదండి, వీడికి మా అమ్మ ఉంటే చాలన్నమాట. అంటే లేవంగానే అమ్మమ్మ పాలు పాలు అని అడుగుతాడనమాట. ఇంక ఇక్కడ మా అమ్మ వచ్చేసి వాడికి మంచిగా హార్లిక్స్ వేసి పాలు అయితే తిరగొట్టి ఇచ్చేస్తుంది అనమాట. స్టార్టింగ్లో కొన్ని రోజులు అన్నిటికీ నేనే కావాలని చెప్పని ఏడ్చేవాడు. ఇప్పుడు అలవాటు అయిపోయింది. అమ్మమ్మ ఉంటే చాలని చెప్పనేసి అట్లా అమ్మమ్మనే అడుగుతాడు, నన్ను ఏం అడగడండి. ఇంక ఇక్కడ వచ్చేసి చిన్నబాబు కూడా లేచాడనమాట. ఇంకా చూడండి టైం వచ్చేసి ఇప్పుడు 9:15 అట్లా అవుతుంది. సో ఇంకా చిన్నబాబు నిద్ర లేవంగానే నేనైతే ఇట్లా ఈ సిరప్స్ అయితే వేస్తానండి. ఈ 2 సిరప్స్తో పాటు ఇంకా డి విటమిన్ డ్రాప్స్ కూడా వేస్తూ ఉన్నానండి. ఇంకా డి విటమిన్ డ్రాప్స్ అయితే అయిపోయాయి, ఇంకా తెప్పించుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఈ 2 వేస్తూ ఉన్నాను. ఇట్లా నిద్ర లేవంగానే వేస్తాను, తర్వాత ఫీడింగ్ అయితే ఇస్తానమాట. ఇంకా అలా చిన్నబాబుకి నిద్ర లేవంగానే ఈ సిరప్స్ అయితే రోజు తాపిస్తానండి, మార్నింగ్ ఈవినింగ్. ఇంక ఇక్కడ వచ్చేసి పెద్ద బాబు వచ్చి అమ్మ నాకు నాకు అని చెప్పని అడుగుతున్నాడు. పట్ర వేస్తానంటే వద్దు వద్దు అని చెప్పని వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇంకా ఇట్లా తాపిచ్చేసిన తర్వాత కొద్దిసేపు అలా భుజం పైన వేసి తేపు వచ్చేంత వరకు తడతానమాట. అలా తట్టిన తర్వాత వాడికి ఫీడింగ్ అది ఇచ్చి తర్వాత ఎండలోకి అయితే తీసుకెళ్తానండి. విలేజ్లో కూడా ఎండ రోజు రావడం లేదండి. అంటే ఒకరోజు వర్షం పడుతుంది, ఒకరోజు సరిగా ఎండ రాదు. ఎండ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎండలో అయితే పెడతానండి. ఇంకా అట్లా తేపు అయితే తెప్పించేసాను. ఇంకా బయట అయితే మా అమ్మ తీసుకెళ్ళింది అనమాట. బయట ఎండ వస్తుంది అని చెప్పనేసి అక్కడ పడుకోబెడతానని చెప్పనేసి వెళ్ళింది. ఇంకా నేనైతే బెడ్ పైన ఇట్లా దుప్పటి అవంతా సర్దేసి నీట్గా తర్వాత నేను కూడా వెళ్దామని చెప్పనేసి ఇక్కడైతే అన్ని నీట్గా సర్దుతున్నానండి. ఈ బెడ్ పైన ఇలా సర్దడమే కానీ సర్దినంతసేపు కూడా ఉండడండి మా పెద్ద బాబు. ఎందుకంటారా, అసలు వచ్చినప్పుడల్లా బేబీ బట్టలు నేను వచ్చేసి చిన్న బ్యాగ్లో సర్ది పెట్టింటానమాట బెడ్ పైన ఒక పక్కగా. సో వచ్చినప్పుడల్లా అవన్నీ పెరికేసి బెడ్ పైన అంతా చల్లేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా నాకు పొద్దునకులు అవి సర్దుకొనే సరిపోతా. వచ్చేసి మా అమ్మ అయితే బయట చాప వేసి ఆ చాప పైన అయితే చిన్న బాబుని అయితే పడుకోబెట్టేస్తుంది అనమాట. ఇట్లా పడుకోబెట్టి వాడికి ఇట్లా ఎక్సర్సైజెస్ అవి చేపిస్తూ ఉంటుంది. ఇట్లా మార్నింగ్ నిద్ర లేవగానే ఖచ్చితంగా మా అమ్మ అయితే చేపిస్తుందండి. ఎండ వచ్చినా రాకపోయినా ఇంట్లో అయినా చేస్తుంది అనమాట. సో మనకి మార్నింగ్ ఎండ చాలా మంచిది చిన్నపిల్లల పైన పడితే అని చెప్పనేసి ఇట్లా ఎండ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఎండలో అయితే పడుకోబెడతామన్నమాట. ఇంక ఇక్కడ ఆర్యన్ కూడా వాడి సైకిల్ ఎత్తుకొని వచ్చి ఇక్కడ ఆడుతూ ఉన్నాడనమాట. ఇంక ఇట్లా బాబుని కొద్దిసేపు ఎండలోనే వదిలేస్తాము. వాడైతే మంచిగా ఆ ఎండని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఒక్కరోజు కళ్ళు మూసేస్తాడు, ఒక్కొక్క రోజు బాగా పడుకుంటాడండి. ఇంకా ఇద్దరికి గోర్లు అయితే బాగా పెరిగిపోయాయి. ఇంకా అందుకోసం అని చెప్పనేసి నెయిల్స్ కట్ చేద్దామని చెప్పనేసి ఇక్కడ చిన్నబాబుకి అయితే స్టార్ట్ చేశాను అనమాట. సో ఇట్లా చిన్నబాబుకి కట్ చేస్తా అంటే వాడైతే అసలు ఉండడం లేదండి. నాకు అసలే భయము చిన్నపిల్లలకి నెయిల్స్ కట్ చేయడం అంటే. ఇంకా కట్ చేయకపోతే ఆ నెయిల్స్తో వాడి ముఖాన్ని వాడే గిచ్చుకుంటా ఉన్నాడు. ఇంకా అందుకోసం అని చెప్పనేసి ఎలాగైనా ఈరోజు కట్ చేయాలని చెప్పనేసి ఇక్కడ కట్ చేస్తూ ఉన్నాను. వాడు అరకి సొండలేదండి, పొద్దునూకులు చేతులతో దులిపేస్తూ ఉన్నాడు అనమాట. ఇంకా ఎలాగో అలాగా వాడికైతే కట్ చేశాను. వాడికైతే కట్ చేస్తే వాడు ఏడుస్తూ ఉన్నాడు అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి పెద్ద బాబుకి కూడా కట్ చేద్దామని చెప్పనేసి ఇంకా వాడికి కూడా అలా కూర్చోబెట్టేసి కట్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నాకు టిఫిన్ ఇంకా అట్లనే ఆఫ్టర్నూన్ లంచ్ డిన్నర్ ఇవంతా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి అమ్మే చూసుకుంటుంది అనమాట. ఇంకా నేను మళ్ళీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు అప్పుడు ఎలా ఉంటుందో ఏమో నా పరిస్థితి, ఇద్దరు పిల్లల్ని పట్టుకొని చేసుకోవాలంటే. ఇంక ఇక్కడ వచ్చేసి అట్లా ఆర్యన్కి గోర్లు అవి కట్ చేసేసాను అనమాట. ఇంకా చిన్నబాబు ఎక్కువగా ఏడుస్తూ ఉంటే ఇంకా వాడికి అట్లా కొద్దిసేపు ఓదార్చాను. వాడైతే అస్సలు ఉండలేదు, ఇంకా వాడికి నిద్ర వచ్చేసిందిలే అని చెప్పనేసి ఇంకా వాడికి అట్లా పాలు తాపిచ్చేసి
చెప్పనేసి ఇంకా మళ్ళీ పడుకోబెట్టేశారనమాట. అట్లా పడుకోబెట్టానో లేదో మళ్ళీ ఏడుస్తున్నాడు, బాగా ఎత్తుమరిగిపోయినాడండి. ఇంకా అలా వాడిని ఓదార్చి ఇంకా మళ్ళీ పడుకోబెట్టేశారనమాట. ఇక్కడ మా పెద్ద బాబు చూడండి బాగా అల్లరి చేస్తున్నాడండి. ఏదైనా చూస్తే అది ఇచ్చేంత వరకు ఒప్పుకోడు, బాగా మొండైపోయినాడు అనమాట. ఇంకా వాడు చెప్పిందల్లా చేస్తేనే, లేదంటే బాగా దొల్లి దొల్లి ఏడుస్తున్నాడు. ఇంకా వాడికి ఏది కావాలో అది ఇచ్చేసి ఇంకా వాడికి టిఫిన్ తినిపిద్దామని చెప్పనేసి ఆ అమ్మని అడిగాను, టిఫిన్ అయిపోయిందా అని చెప్పనేసి. ఇంకా మా అమ్మ అయితే పెట్టాను, ఉండు ఒక 5 minutes అని చెప్పింది. ఇంక ఈరోజు వచ్చేసి టిఫిన్ ఇడ్లీ ఇంకా అట్లనే మటన్ అయితే చేస్తుందన్నమాట. ఇంకా నేను వచ్చేసి మటన్ అసలు తిననండి, కానీ ఈ బాలింత అప్పుడు తింటే చాలా మంచిది అని చెప్పనేసి మా అమ్మ ఫోర్స్ చేయడం వల్ల తింటున్నాను. కానీ అసలు నాకు మటన్ అంటే అస్సలు నచ్చదు. అన్నం లేక అస్సలు తిననండి. ఇంకా టిఫిన్ లేకన్నా ఆ పులుస్తే ఎట్టో ఒకటి తినేయచ్చులే అని చెప్పనేసి అట్లా టిఫిన్ లేక అయితే చేయించుకుంటానమాట. ఇంకా అట్లా ఇడ్లీ పెట్టేసుకొని మటన్ అయితే వేసిచ్చింది నాకు, తినేసారనమాట. ఇంకా వీడికి తినిపిద్దామని చెప్పనేసి ప్లేట్లో పెట్టుకొని కూర వేసి తినిపిస్తారంటే అస్సలు వద్దు, నాకు ఒట్టి ఇడ్లీనే కావాలని చెప్పనేసి వాళ్ళ అమ్మమ్మ దగ్గర పెట్టించుకొని ఇంకా వాడైతే అట్లా ఒట్టి ఇడ్లీ తింటున్నాడండి. ఇంకా సర్లే ఎలాగో అలాగో తినాలి అని చెప్పనేసి నేను కూడా వాడిని అట్లా తినమని చెప్పి వదిలేశానమాట. ఇంక ఇక్కడ వచ్చేసి నాకు మా అమ్మ ఇట్లా దబిలో నీళ్ళు పోసి దాంట్లో వామ్ కొంచెం వేసి బాగా మరిగించి ఆ నీళ్ళు ఇస్తుంది అనమాట. అవి తాగితే మంచిది బాలింతలు అని చెప్పనేసి. ఇంకా ఇక్కడ మా అమ్మ వచ్చేసి చిన్న బాబుకి స్నానం చేపిస్తూ ఉంది. టైం వచ్చేసి 11:30 అట్లా అవుతుందండి. అంటే బాబుకి ఇంకా 1 month కూడా కాలేదు కదా, ఇంకా 2 times వద్దులే, ఇట్లా 11:30కి అట్లా పోస్తే సరిపోతుంది అని చెప్పనేసి ఇట్లా మా అమ్మ అయితే స్నానం చేపిస్తూ ఉంది. ఇంకా అమ్మ ఇక్కడ స్నానం చేపించేలోపు నేను బాబుకి పౌడరు ఇంకా కాటుక బట్టలు టవలు అవన్నీ చాప పైన పెట్టేసి మళ్ళీ వస్తానమాట. ఇంక ఇక్కడ లాస్ట్లో ఇట్లా బాబుకి మెడల్ పైన ఇంకా అట్లనే చేతుల పైన ఇట్లా నేనైతే నీళ్ళు పోస్తాను ఫైనల్గా. ఇంక ఇక్కడ ఆర్యన్ చూడండి, అమ్మ బాబు ఏడుస్తున్నాడని చెప్తున్నాడు అనమాట. ఇంకా చిన్నబాబుకి స్నానం చేపిస్తానే ఆర్యన్కి కూడా స్నానం చేపించేస్తుంది అనమాట మా అమ్మ. ఇంకా నేను చిన్నబాబుని రెడీ చేసేలోపు పెద్ద బాబు కూడా స్నానం చేసుకొని వచ్చేస్తాడు. ఇంక ఇట్లా స్నానం చేపించేశాక నేనైతే వాడికి మంచిగా వాళ్ళంతా నీట్గా తుడిచేసి తర్వాత బొట్టు అయితే పెడతానమాట. ఇంక ఇక్కడ చూడండి వీడికి ఐబ్రోస్ తీస్తుంటే అప్పుడే చేతులతో తోహేస్తూ ఉన్నాడు. ఇంకా 1 month కూడా కాలేదండి, అప్పుడే బాగా అతైపోయినట్టు చేస్తున్నాడు అనమాట. ఇంకా అట్లా వాడికి ఎలాగోలాగా ఐబ్రోస్ అది తీసేసి బొట్టు అయితే పెడతానండి. విలేజ్లో ఇవంతా ఖచ్చితంగా పెట్టాలి చేయాలి అని చెప్తుంటారు. ఇట్లా పెట్టడం వల్ల దిష్టి అట్లా ఏం తగలకుండా ఉంటుందని చెప్పనేసి ఇంకా అలా మంచిగా బొట్టు అది పెట్టేశానమాట. ఇంకా వాడిని రెడీ చేసేసి పడుకోబెట్టేశానండి. అట్లా స్నానం చేయడం ఆలస్యం అంతే, వీడికైతే మంచిగా నిద్ర వచ్చేస్తుంది. అయినా వీళ్ళు ఇప్పుడు ఇంకేం చేస్తారులేండి, అట్లా పాలు తాగడం పడుకోవడం ఇదే పని కదా. ఇంక ఇక్కడ ఆర్యన్ కూడా స్నానం అది చేపించేసింది అమ్మ. ఇంకా నేను బాబుని నిద్రూపుతానని చెప్పనేసి ఇంకా అమ్మనే వాడిని రెడీ చేసేసింది అనమాట. ఇంకా ఇక్కడ చూడండి మా అమ్మ వేస్తా అన్న షర్ట్ వద్దని చెప్పనేసి వాడికి నచ్చిండేది తీసుకొని వచ్చి వేసుకున్నాడు. ఇంకా చిన్నబాబు కూడా నిద్రపోయినాడు అనమాట. ఇంక ఇక్కడ ఆర్యన్కి నేనైతే సోప్ వేస్తున్నాను, ఈ షర్ట్ వద్దురా వేరేది తీసుకో, ఇది బాగాలేదు అంటే కూడా వాడు బాగుంది అని చెప్పనేసి దాన్ని తీయలేదండి. ఇంకా ఇక్కడ వచ్చేసి మా అమ్మ గొట్టిగలకైతే వెళ్తుంది, కొంచెం పని ఉందని చెప్పనేసి చెప్పిందనమాట. ఇంకా వాడైతే అమ్మ షర్టు మార్చు అని చెప్తున్నాడు. ఇంక ఇక్కడ చూడండి చిన్నబాబు అయితే లేచేసాడండి అప్పుడే. వీడిది కోడి నిద్ర అండి, అట్లా ఒక 1/2 hour 1 hour పడుకుంటాడు, అప్పుడు లేస్తాడనమాట. ఇంక ఇక్కడ మా అమ్మ గొట్టిగలకి వెళ్తానని చెప్పనేసి వీడైతే షర్ట్ మార్చుకుంటాడు. అమ్మమ్మ నేను వస్తా అని చెప్పనేసి ఇంకా వాడిని అట్లా వాడికి షర్ట్ అది వేసేసి ఇంకా మా అమ్మ అయితే వాడిని తీసుకెళ్తానని చెప్పనేసి తీసుకొని వెళ్తుంది. ఇంకా వాడు ఇక్కడ ఉంటే బాబుని కలవెడతా ఉంటాడు, ఇంకా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడు అని చెప్పనేసి మా అమ్మ అయితే వాడిని అట్లా తీసుకెళ్తా ఉందనమాట. వాడికి ఏం లేదండి, మా అమ్మ గొట్టిగల్లో జ్యూసు ఇంకా చాక్లెట్లు బిస్కెట్లు అవి తీసిస్తుందని చెప్పనేసి వాడు మా అమ్మ అట్లా బయట వెళ్తానంటే చాలు నేను వస్తా అని చెప్పనేసి మా అమ్మతో అయితే వెళ్ళిపోతాడు. డెలివరీ అయ్యాక బేబీకి పాలు ఇవ్వడం వల్ల బాగా ఆకలి అయిపోతుంది. ఇంకా పొద్దునూకులు ఏదో ఒకటి తినాలనిపిస్తుంది ఉంటదన్నమాట. ఇంకా అందుకోసం అని తింటే చిన్నబాబు పక్కన పడుకొని చిల్ అవుతున్నాను అనమాట. ఇంకా చిన్నబాబు అయితే ఇట్లా కొద్దిసేపు అట్లా ఆడుకుంటూ ఉంటాడు. తర్వాత ఇంకా మళ్ళీ పాలు ఇచ్చేసి వాడిని అయితే పడుకోబెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసి అమ్మ వాళ్ళు గొట్టిగల నుంచి వచ్చేసారండి. ఇంక ఇక్కడ చూడండి ఆర్యను జ్యూసు బిస్కెట్లు వాడికి ఏమేం కావాలో అవన్నీ తీసుకొచ్చుకున్నాడు అనమాట. మా అమ్మ అయితే సరుకులు అవి కావాలని చెప్పనేసి కొన్ని సరుకులు అవి తెచ్చుకునింది. ఇంకా అవి చూడండి అవి తెచ్చుకోవడం ఆలస్యం, అప్పుడే తింటా ఉన్నాడు. అన్నం కూడా తినడండి, ఇవే తింటా ఉంటాడు పొద్దునూకులు. ఇంక ఇక్కడ వచ్చేసి ఆఫ్టర్నూన్
లంచ్కి వచ్చేసి మా అమ్మ అయితే మునక్కాయ సాంబారు, ఇంకా అట్లనే వడియాలు, ఇంకా కరివేపాకు పొడి వేసి ఇచ్చిందనమాట. ఇంకా ఈ కరివేపాకు పొడి వచ్చేసి మా అమ్మమ్మ అయితే చేసి ఇచ్చిందండి. బాలింతలు తింటే చాలా మంచిది అని చెప్పనేసి. ఇంకా మా అమ్మ అయితే ఫస్ట్ ముద్ద కరివేపాకు పొడితో పెట్టి తర్వాత కూర అది వేసిస్తుంది. ఇంకా నేను ఇక్కడ వీడియో తీస్తున్నాను అనేసి ఇట్లా కూర అది కూడా ముద్దే వేసి ఇచ్చేసింది అనమాట. ఫస్ట్ ముద్ద కరివేపాకు పొడితో తిన్న తర్వాత మళ్ళీ కూరతో తింటాను. ఇక్కడ నేను ఒక ముద్ద అలా నోట్లో పెట్టుకోగానే మా చిన్నబాబు అయితే లేసేసాడండి. అదేంటో కానీ వాళ్ళకి అది ఎలా తెలుస్తుంది ఏమో తెలియదు కానీ నేను ఇట్లా తినేటప్పుడే అండి వాడైతే ఏడవడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా మా అమ్మ అయితే నేను ఎత్తుకుంటాలే నువ్వు తినేలే అని చెప్పి చెప్పిందనమాట. ఇంకా అందుకనేసి నేనైతే ఇక్కడ ఫాస్ట్గా తినేస్తున్నాను. ఇక్కడ ఆర్యన్కి అన్నం పెడదామంటే వాడైతే అస్సలు తినడం లేదండి. జ్యూసులు బిస్కెట్లు అవన్నీ తినేసినాడు అనమాట. ఇంకా సరేలే వాడికి ఇప్పుడే వదిలే ఇంకా కొంచెం సేపు తర్వాత తినిపిద్దామని చెప్పనేసి వాడిని అట్లా వదిలేసాను కొద్ది. ఇంక ఇక్కడ వచ్చేసి టైము 2:30 అట్ట అవుతుందండి. ఇంకా వీడైతే ఇప్పుడు అన్నం పెడతారంటే వద్దు వద్దు అనే చెప్తున్నాడు అనమాట. ఇంకా సర్లే అని చెప్పనేసి సెల్లో బొమ్మలు పెట్టి తినిపిద్దామని చెప్పనేసి ట్రై చేస్తున్నాను. అస్సలు తిననంటాడండి. ఇంకెట్లో ఒకట్లా యామారిచ్చి తినిపిస్తాను వీడికి. కొంతమంది పిల్లలు ఇట్లా తినిపిస్తే ఒప్పుకోరు, ప్లేట్లో పెట్టిస్తే వాళ్ళే తింటామని చెప్పనేసి చెప్తుంటారు. బట్ కానీ వీడు అట్లా ఎప్పుడు అడుగుతాడో ఏమో నాకు తెలియదు కానీ అంతవరకు నాకు ఇట్లా తప్పదనమాట. ఇంకా ఆర్యన్కి కూడా తినిపించేస్తాను. ఇంకా వాడిని తిన్న వెంటనే పడుకోబెట్టడం ఎందుకని చెప్పనేసి కొద్దిసేపు అలా ఆడుకోమని చెప్పానమాట. ఇంక ఇక్కడ చిన్నబాబుకి మా అమ్మ అయితే నల్లపూసలు అయితే తెచ్చిందండి చేతికి వేసుకునేకి. ఇవి వేస్తే దిష్టి తగలకుండా ఉంటుందని చెప్పనేసి ఇంకా అవి వాడికి వేసాను. చాలా లూజ్గా ఉన్నాయి. ఇంకా అందుకోసం అని చెప్పనేసి వాటిని కొంచెం కట్ చేసి ఇట్లా కట్టేశాను మొత్తానికైతే. ఇంకా ఇది చూడండి, ఈ నల్లపూసలు చేతికుంటే చాలా బాగున్నాయి కదా చూడ్డానికి. ఇంక ఇక్కడ ఆర్యన్ కూడా అమ్మ నేను పడుకుంటా అని చెప్పనేసి అడిగాడనమాట. ఇంకా వాడిని కూడా అట్లా ఉయ్యాల్లో వేసేసి పడుకోబెడుతున్నాను ఇక్కడ. అదేంటో తెలియదు కానీ ఉయ్యాల్లో వేస్తే ఖచ్చితంగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఊపాలండి విన్ని, లేదంటే అంతవరకు పడుకోడనమాట. ఇంకా కళ్ళు మూసినల్లే నిద్రపోయినల్లే అనుకొని అట్లా వదిలి వెళ్తే మళ్ళీ లేసేస్తాడు. అమ్మ ఊపు ఉయ్యాల ఊపు అని చెప్పని అంత బాగా ఊపించుకుంటాడు ఉయ్యాల. వాడికి అదేం పిచ్చో ఏమో నాకు తెలియదు కానీ ఇంకా అట్లా ఆర్యన్ కూడా నిద్రపోయాడు. ఇంక ఇక్కడ ఆర్యన్ నిద్రపోయాడే లేదో ఇంకా చిన్నబాబు కూడా లేచాడనమాట. ఇంకా వాడికి మళ్ళీ పాలు దాపించాను. ఇంకా మళ్ళీ నిద్రపోయాడు. ఇంకా చిన్నపిల్లల్ని ఒకే చోట పడుకోబెట్టకూడదంట. కొద్దిసేపు హాల్లో, కొద్దిసేపు బెడ్ పైన, ఇంకా కొద్దిసేపు బయట అట్లా తిప్పుతూ ఉంటే వాళ్ళ కళ్ళు చాలా బాగా షార్ప్ అవుతాయని చెప్పనేసి మా అమ్మ అయితే చెప్పింది. ఇంకా అట్లా కొద్దిసేపు కింద పడుకుంటాడు, కొద్దిసేపు బెడ్ పైన, ఇంక సాయంత్రం అయితే బయటికి తీసుకెళ్తాను. అట్లా తిప్పుతూ ఉంటానండి మా వాడిని. ఇంకా నేను చెప్పాను కదా నాకు బాగా ఆకలి అయిపోతుంది ఇప్పుడు అనేసి అని. ఇంకా మా అమ్మకైతే చెప్పాను అమ్మ ఆకలి అవుతుందని చెప్పనేసి. ఇంకా మా అమ్మ అయితే మంచిగా పులుంట్లు వేసి దాంట్లోకి ఆఫ్టర్నూన్ చేసిండే సాంబారే వేసి ఇచ్చింది. ఇంకా అట్లా తినేసానండి మంచిగా. ఇంకా ఆర్యన్ కూడా లేచాడు. వాడికైతే అమ్మ 2 పులుంట్లు పెట్టింది తినేసి. వాడైతే బయట అయితే వెళ్ళి ఆడుకుంటా ఉన్నాడండి. అదేంటో తెలియదు కానీ ఏం పని చేయకపోయినా కూడా బాగా అలసిపోయాను అనిపిస్తుంది నాకైతే. ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా 2 పిల్లలతో నా డే రొటీన్ ఎలా ఉంటుందో. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలానే షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.